టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధమవుతోంది. వెంకటేష్, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి వస్త్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ కొత్త మూవీని త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఇది వెంకటేష్ కి 77వ చిత్రం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ మూవీతో బన్నీ బిజీగా ఉండడంతో వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా మల్టీ స్టారర్ కానుందని, రెండో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివిక్రమ్, రామ్ చరణ్ కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల అది కుదరలేదు. ఇక ఈసారి మాత్రం ఇద్దరు సీరియస్ గా ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారని సమాచారం. వచ్చే వారం చరణ్, త్రివిక్రమ్ మధ్య కీలకమైన మీటింగ్ జరగనుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్దితో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రగ్గడ్ లుక్ లో కనిపించబోతుండటంతో త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి చరణ్ కొత్తగా మేకోవర్ కావాల్సి రావచ్చు. కథ నచ్చితే చరణ్ ఈ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించాల్సి ఉంటోంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని షార్ట్ షెడ్యూల్స్ లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంతో ఉన్నారు. మరోవైపు చరణ్ సై అంటే ఈ పవర్ఫుల్ మల్టీ స్టారర్ కోసం త్రివిక్రమ్ వేరే హీరో కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇంకొక స్టార్ హీరో కోసం త్రివిక్రమ్ వెంటనే సెర్చ్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఈ చిత్రం త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఆసక్తికరంగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రామ్ చరణ్ పెద్ద చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ సినిమాకి ముందు త్రివిక్రమ్ తో ఈ మల్టీ స్టారర్ లో కనిపించబోతున్నారట. గతంలో వెంకీ, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల చేసిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో రామ్ చరణ్, వెంకటేష్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమాలకి పని చేశారు. ఆయన రాసిన నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరి డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తాయి. అయితే డైరెక్టర్ గా మారిన తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో కలిసి సినిమా చేయలేదు. కొన్నాళ్ళుగా ఈ కాంబినేషన్ సినిమా ఉంటుందని అనుకుంటున్నా ఎందుకో ముందుకు అడుగు పడలేదు. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ వెంకటేష్ కథా చర్చలు జరిపారని టాక్. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకటేష్ కూడా ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే బాగుంటుందా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి వెంకటేష్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో వెండి తెరపై కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.